మోదీ తర్వాత ఎవరు? సరిగ్గా 2 ఏళ్ల క్రితం దేశ రాజకీయాల్లో వినిపించిన ప్రశ్నే ఇది. అందుకు కారణం 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే. దశాబ్దం పాటు ఏకపక్షంగా సాగిన రాజకీయం అనూహ్యంగా మారింది. నాటి ఎన్నికల్లో ఏ పార్టీకి సొంతంగా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఎన్డీఏ కూటమి మొత్తం 293 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ వాటా 240 సీట్లు. ప్రతిపక్ష ఇండీ కూటమి ఊహించని రీతిలో 234 సీట్లు సాధించింది. ఇందులో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుని 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 2014-2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించటంతో మోదీ నిర్ణయాలు ఎదురు లేకుండా సాగాయి. 2024లో 240 సీట్లకే పరిమితం కావడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇక్కడే మోదీ బ్రాండ్ ఇమేజ్ పై ప్రశ్నలు తలెత్తాయి. మోదీ గ్యారంటీ నినాదం ఆశించిన స్థాయిలో పనిచేయలేదనే చర్చ కూడా మొదలైంది. పైగా విపక్ష ఇండీ కూటమి పుంజుకోవడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దశాబ్దం పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయి నుంచి గెలిచినంత పనిచేయటంతో ఇక దేశ రాజకీయాల్లో కాషాయ ప్రభావం తగ్గే సమయం వచ్చిందన్న చర్చ కూడా మొదలైంది. ఇది జరిగి 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు బీజేపీ సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మోదీని మమతా బెనర్జీ ఇండీ కూటమిని లీడ్ చేయాలని కలలు కన్న ఎంకే స్టాలిన్ ఇప్పుడు సొంత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా కారు. సో బలమైన ప్రత్యర్థులు లేనప్పుడే తర్వాతి తరానికి బాధ్యతలు అప్పగిస్తే వారికి పాలనలో నిలదొక్కుకోవడానికి సమయం దొరుకుతుంది. అందుకే మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఇదే సరైన సమయం. ఆ ప్రశ్నకు సమాధానం యోగి ఆదిత్యనాథ్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేవలం ఆ రాష్ట్రాల కోణంలోనే చూడకూడదు. దేశ రాజకీయాలనే మార్చేసే సత్తా వాటికుంది. ప్రతిపక్ష ఇండీ కూటమిలో అత్యంత కీలకమైన నేతలుగా మమత, స్టాలిన్ గుర్తింపు పొందారు. గుర్తింపు ఒక్కటే కాదు, ఇండీ కూటమిని ముందుండి నడిపించాలని కలలు కన్నారు. ఈ ప్రయత్నంలో మమత ముందు వరుసలో ఉంటారు. ఆ మాటకొస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నినాదమే ఢిల్లీని ఢీకొంటాను అని. తన తర్వాతి లక్ష్యం జాతీయ రాజకీయాలేనని ప్రకటించారామె. అయితే అది అధికారం కోసం కాదని, కేవలం బీజేపీ పతనం కోసమేనని చెప్పుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తోందని ఆరోపిస్తూ తాను బెంగాల్లోనే పుట్టానని, ఇక్కడే చస్తానని, కానీ బెంగాల్లో గెలిచాక ఢిల్లీకి తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. తనకు కావాల్సింది అధికారం కాదు, బీజేపీ పతనం అని శపథం చేశారు. తీరా సొంత నియోజకవర్గంలో కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. భవానీపూర్లో సువేందు చేతిలో ఘోరాతి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీ కోటను బద్దలు కొడతానని మమత ఊరికే చెప్పలేదు. ఆమెకు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కోరిక చాలా కాలంగా చాలా బలంగా ఉంది. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండీ కూటమి పగ్గాలు చేపట్టాలంటే ఢిల్లీలో కాషాయ దళాన్ని ఢీకొట్టే సత్తా తనకు మాత్రమే ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బెంగాల్లో 4వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఢిల్లీలో మోదీని ఢీకొట్టగల నాయకత్వం తనకే ఉందని విపక్ష ఇండీ కూటమికి చూపించాలనుకున్నారు. అందుకే పశ్చిమ బెంగాల్ తర్వాత తన టార్గెట్ ఢిల్లీ అని అంత కాన్ఫిడెంట్గా ప్రకటించారు. కానీ ఈ విషయంలో దీదీ ఘోరంగా విఫలమయ్యారు. రెండు 2011లో బెంగాల్ మట్టిలో కనీసం ఆనవాళ్లు లేని బీజేపీ నేడు 3/2 ఆధిక్యంతో సింహాసనాన్ని అధిరోహిస్తోంది. ఈ ఫలితాలకు ముమ్మాటికి మమతా బెనర్జీ అతి విశ్వాసమే కారణం. 15 ఏళ్ల తృణమూల్ పాలనలో పెరిగిపోయిన అవినీతి, సిండికేట్ సంస్కృతిపై బెంగాలీల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో లావాలాగా పేలింది. సందేశ్ ఖాళీ ఉదంతం నుండి ఆర్జీకర్ ఘటన వరకు వరుసగా మహిళలపై జరిగిన దారుణాలు మమత మహిళా ఓటు బ్యాంకును చీల్చివేశాయి. అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇచ్చిన ఫలితంగా గ్రామీణ బెంగాల్ సైతం బలమైన మార్పు కోరుకుంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు, ప్రజా వ్యతిరేకత ఉన్నా సరే తాను గెలిస్తే ఢిల్లీలో బీజేపీని ఢీకొంటానంటూ శపథాలు చేయటం ఓటర్లలో మరింత వ్యతిరేకతను రగిల్చింది. అదే ప్రజా వ్యతిరేకతను తిప్పికొట్టే ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండకపోయేది. 15 ఏళ్ల పాటు సీఎంగా రాష్ట్రాన్ని ఏలిన నేత సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవడం అంటే సాధారణ విషయం కాదు. మమత రాజకీయ పతనానికి ఇదే ఆరంభం. అయితే టీఎంసీ ఇంకా ఇండీ కూటమిలోనే ఉందని, సోనియా, రాహుల్ తనతో మాట్లాడారని మమత చెప్పారు. ప్రతిపక్ష కూటమిని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాతే సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని
దేశ రాజకీయాలను షేక్ చేసే ప్రకటన చేశారు. ఈసీ, కేంద్రం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా కుట్ర పన్నాయని ఆరోపించారు. కానీ మమత ఆరోపణలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బెంగాలీలు మార్పు కోరుకున్నారు. ఇక ప్రతిపక్ష కూటమిని మరింత బలోపేతం చేస్తామన్న మమతా బెనర్జీనే కాంగ్రెస్ నేతృత్వంపై గతంలో ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి మళ్లీ ప్రతిపక్ష కూటమి బలోపేతం రాగం అందుకుంటున్నారు. అయితే సొంత నియోజకవర్గంలో ఓటమి ఇండీ కూటమిలో దీదీ పాత్రను ఏ స్థాయిలో తగ్గించేస్తోందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీని ఢీకొట్టే ప్రతిపక్ష కూటమిని లీడ్ చేయాలని కలలు కన్న మరో నేత ఎంకే స్టాలిన్. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే స్టాలిన్ ఈ ఆలోచన చేశారు. ఆ మాటకొస్తే ఇండీ కూటమి ఏర్పడక ముందే స్టాలిన్ విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. 2023 మార్చి 1న స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వేడుకకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ విపక్ష నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ వంటి నాయకులంతా చెన్నై వెళ్లారు. అప్పటికి ఇంకా ఇండీ కూటమి అధికారికంగా ఏర్పడలేదు. కానీ ఈ సభ ద్వారా విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావాలనే బలమైన సంకేతాన్ని స్టాలిన్ పంపారు. అప్పటికే కాంగ్రెస్ లేని మూడో కూటమిపై తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ లేని విపక్ష కూటమికి అర్థం లేదు అని స్టాలిన్ కుండబద్దలు కొట్టారు. ఇది విపక్షాల మధ్య ఉన్న సందిగ్ధతను తొలగించడానికి దోహదపడింది. ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు ఈ వేదికపై మాట్లాడుతూ స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశాన్ని నడిపించే సత్తా ఆయనకు ఉందని ప్రశంసించారు. అయితే స్టాలిన్ తన ప్రసంగంలో వ్యక్తిగత పదవుల కంటే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సభ జరిగిన కొన్ని నెలలకే అదే 2023 జూన్లో పాట్నాలో విపక్షాల మొదటి అధికారిక సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇండీ కూటమి ఆవిర్భవించింది. ప్రస్తుత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం ద్వారా ఇండీ కూటమిని లీడ్ చేయాలని స్టాలిన్ సైతం గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ తమిళనాడులోనూ బెంగాల్ రిజల్టే రిపీట్ అయింది. ట్విస్ట్ ఏంటంటే మమత కంటే ముందే స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. రాజకీయాల్లో కొన్ని అంశాల జోలికి అస్సలు పోకూడదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కలలు కనే నాయకులు అస్సలు తప్పులు చేయకూడదు. కానీ స్టాలిన్ ఆ తప్పులే చేశారు. సనాతన ధర్మంతో పెట్టుకున్నారు. జూనియర్ స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని నోటికొచ్చింది పేలాడు. డీఎంకే ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకేసి కార్తీక దీపాన్ని ఆర్పేయాలని చూసింది. తిరుప్పరంకుండ్రంలో శతాబ్దాల సంప్రదాయమైన కార్తీక దీపం వెలిగించడాన్ని అడ్డుకోవడానికి సర్కార్ ప్రయత్నించడం డీఎంకే హిందూ వ్యతిరేక వైఖరికి పరాకాష్ఠగా మారింది. మద్రాస్ హైకోర్టు జస్టిస్ జిఆర్ స్వామినాథన్ చారిత్రక ఆధారాలు పరిశీలించి దీపం వెలిగించాలని స్పష్టమైన తీర్పునిచ్చారు. కానీ కోర్టు తీర్పును గౌరవించకుండా అధికార యంత్రాంగం కార్తీక దీపారాధనకు అడ్డంకులు సృష్టించింది. అక్కడితో ఆగకుండా తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదన్న నెపంతో 100 మందికి పైగా ఇండీ కూటమి ఎంపీల ద్వారా జస్టిస్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. స్టాలిన్ చర్యను వ్యతిరేకిస్తూ 56 మంది మాజీ న్యాయమూర్తులు ఏకమై న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడాలని గొంతు విప్పారు. అలా నాస్తికత్వం పేరుతో కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీయటం, రాజకీయాల కోసం న్యాయస్థానాలను అపహాస్యం చేయడమే డీఎంకే కొంపముంచింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకునే నేతలు ఒక మతాన్ని ఇంతగా టార్గెట్ చేస్తే వచ్చే ఫలితాలను స్టాలిన్ ఊహించలేకపోయారు. ఫలితంగా సొంత నియోజకవర్గంలోనే ఘోరంగా ఓటమి పాలయ్యారు. మమత, స్టాలిన్ మాత్రమే కాదు, ఢిల్లీలో బీజేపీని ఓడిస్తామని శపథాలు చేసిన ఎందరో మహామహులు ఇప్పుడు ఉనికి కోసం పోరాడే పరిస్థితుల్లో ఉన్నారు. వారిలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఒకరు. ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీని దేశవ్యాప్తంగా విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ పడ్డ తాపత్రయం ఫలితం ఇవ్వలేదు. పంజాబ్లో గెలిచినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో విస్తరణ ప్రయత్నాలు ఢిల్లీ పాలనపై తీవ్ర ప్రభావం చూపాయి. అటు మహారాష్ట్రలో శివసేనను జాతీయ స్థాయిలో సెక్యులర్ ఇమేజ్ కోసం మలచాలని చూసిన ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడ షిండే వర్గం బీజేపీ హవా ముందు ఠాక్రే వారసత్వం వెలవెలబోతోంది. ప్రాంతీయ నేతలు తమ దృష్టిని రాష్ట్రం దాటించిన ప్రతిసారి అక్కడ ఒక రాజకీయ శూన్యం ఏర్పడుతోంది. బెంగాల్లో మమత సృష్టించిన ఆ శూన్యాన్ని బీజేపీ సమర్థవంతంగా భర్తీ చేసింది.
తమిళనాడులో ఎంకే స్టాలిన్ వదిలేసిన ప్రాంతీయ సెంటిమెంట్ను విజయ్ తన టీవీకే ద్వారా సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీలు తమ సిద్ధాంతాలను, స్థానిక ప్రజల అవసరాలను విస్మరించి జాతీయ నాయకులుగా ఎదగాలని కోరుకోవడం వల్ల అటు జాతీయ స్థాయిలో స్థానం దక్కక ఇటు సొంత రాష్ట్రంలో అధికారం కోల్పోయి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతున్నాయి. దేశ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు మారిపోతోంది. ప్రజలు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం అందించే నాయకుడిని కోరుకుంటున్నారు తప్ప తమ ఓటుతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పే కింగ్ మేకర్లను కాదు. ఏ ప్రాంతీయ పార్టీ అయితే తన మట్టిని మరిచిపోయి ఢిల్లీపై కన్నేస్తుందో ఆ పార్టీకి పతనం తప్పదని కేజ్రీవాల్ నుండి మమత వరకు అందరి చరిత్రలు హెచ్చరిస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, లాలూ, తేజస్వి, కేజ్రీవాల్, తరుణ్ గొగోయ్, స్టాలిన్, మమతా బెనర్జీ వీరంతా మోదీని ఢీకొట్టాలని కలలు కన్నవారే. కానీ వీరిలో ఒక్కరంటే ఒక్కరు ఇప్పుడు ఆ పొజిషన్లో లేరు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నా ఇతర పార్టీలను కలుపుకుపోయి బీజేపీని ఓడించడం అంత ఈజీ కాదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేరళం మినహా మిగిలిన చోట అంతగా ప్రభావం చూపలేదు కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోదీకి సరైన ప్రత్యర్థి లేకుండా పోయింది. బెంగాల్ గెలుపు తర్వాత బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాషాయ రంగులో చూపిస్తూ ఒక ప్రత్యేక భారత్ మ్యాప్ను విడుదల చేశారు. కాషాయం బెంగాల్ను తాకింది. ఇక భారత్ అంతా మోదీమయం అని రాసిన ఈ పోస్ట్ దేశ రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటి చెబుతోంది. ఆ మ్యాప్ ప్రకారం 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ సీఎంలు ఉన్నారు. 2013లో 773 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 1798కి చేరింది. ఇది సాధారణ విస్తరణ కాదు. బీజేపీ పంచుకున్న మ్యాప్ ప్రకారం ఉత్తర, పశ్చిమ, మధ్య భారత్తో పాటు ఇప్పుడు తూర్పు భారత్లో కూడా తన జెండాను పాతగలిగింది. ముఖ్యంగా బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రం కమలం ఖాతాలో పడటంతో 2029 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు బీజేపీ ఓ బలమైన హెచ్చరిక పంపినట్లయింది. ఇప్పుడు బీజేపీకి పెద్దగా సవాళ్లు లేవు, సవాల్ చేసే నాయకులు లేరు. మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? భారత రాజకీయాల్లో మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీనికి బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటివరకు ఆ ప్రశ్నే అవసరం లేదని చెబుతూ వచ్చింది. కానీ మోదీ ఇంకా ఎంతకాలం పార్టీని ముందుకు నడిపిస్తారనే ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే మోదీ గతేడాది 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. బీజేపీలో అనధికారికంగా 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలోనే 2025లో మోదీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న ఉదయించింది. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సంచలన నిర్ణయాల జోలికి పోలేదు. పైగా మమతా, స్టాలిన్ వంటి విపక్ష నేతలు బీజేపీలో కొత్త తరం నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారన్న ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆందోళనలు లేవు. మమతా బెనర్జీ, స్టాలిన్ ఓటమితో బలమైన ప్రత్యర్థులు లేకుండా పోయారు. కాబట్టి కొత్త తరం నాయకత్వం దిశగా సంచలన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కాషాయ దళానికి ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ను ఎన్నుకున్నట్టే మోదీ తర్వాత ఎవరనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. అది యోగి ఆదిత్యనాథ్ పేరే. ఎందుకంటే మోదీ తర్వాత జనంలో ఆరెంజ్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు యోగి ఆదిత్యనాథే. తన మార్క్ బుల్డోజర్ బ్రాండ్తో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి కీలక రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడిందంటే అందుకు కారణం డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో పాటు బుల్డోజర్ రూలింగ్ ప్రచారం కూడా. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు బుల్డోజర్లపై ప్రచారం నిర్వహించారంటేనే యోగి మార్క్ రూలింగ్ ఏ రేంజ్లో జనంలోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ పవర్లోకి వస్తే అవినీతి, అక్రమాలపై బుల్డోజర్లు కదం తొక్కుతాయన్న యోగి వాగ్దానాలు బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడేలా చేశాయి. బీజేపీలో మోదీ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నది యోగి ఆదిత్యనాథ్కి అనడానికి ఇంకా ఎన్నో ఉదాహరణలున్నాయి. అయితే మోదీ స్థానాన్ని భర్తీ చేయడానికి యోగి ముందు ఓ సవాల్ కూడా ఉంది. అదే వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీలో అధికారం చేపడితే దేశంలో అధికారం వచ్చినట్టే అన్న నానుడి ఉంది. యోగి మోదీ స్థానంలోకి వెళ్లాలంటే యూపీలో హ్యాట్రిక్ గెలుపు ఖాయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పశ్చిమ యూపీలోని దాద్రి నుంచి సమాజ్వాదీ మిషన్ 2027 ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో బీజేపీ అధిష్టానం సంచలన ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోనే వెళ్తామని స్పష్టంగా చెప్పింది.
ఈ విషయాన్ని సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం, ప్రభుత్వం యోగి నాయకత్వంలోనే పనిచేస్తుంది, అందువల్ల నిస్సందేహంగా ఆయనే మా నాయకుడు అవుతారు అంటూ కుండబద్దలు కొట్టారు. నితిన్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం యూపీలో యోగిపై ఉన్న నమ్మకమే. యోగి తమ ఫ్యూచర్ లీడర్ అవుతాడని కమలం పార్టీ పెద్దలకు తెలుసు. ఇప్పుడు ఆ చివరి పరీక్షనే యోగికి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ పరీక్షలో గెలవడం యోగికి అంత కష్టమేం కాదు. ఎందుకంటే 2 సార్లు పవర్లో ఉన్నా యోగిపై యూపీలో వ్యతిరేకత లేదు. శాంతి భద్రతలు, అభివృద్ధిపై యూపీ ప్రజలు సంతృప్తితోనే ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. సో ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితమే యోగి ఫ్యూచర్ డిసైడ్ చేయబోతోంది. భారత భవిష్యత్ ప్రధాని ఎవరన్న ప్రశ్నకు సమాధానమివ్వబోతోంది. ఒకప్పుడు కేవలం మతపరమైన గుర్తింపు ఉన్న నేతగా భావించిన యోగి ఆదిత్యనాథ్ నేడు దేశంలోని అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగారు. మమతా, స్టాలిన్ వంటి ప్రాంతీయ నేతలు జాతీయ ఆశలతో తమ ఉనికినే ప్రమాదంలో పడేసుకున్న వేళ ఆదిత్యనాథ్ తన పట్టును మరింత బిగించుకుంటున్నారు. యోగి కేవలం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, బీజేపీ నవశకానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికలు యోగికి కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు కావు, దేశ ప్రధాని పీఠం వైపు ఆయన వేయబోయే చారిత్రాత్మక ముందడుగు అవకాశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజకీయాల్లో కాషాయ శకం మోదీ నుంచి యోగి చేతుల్లోకి మారి మహోగ్ర రూపం దాల్చబోతోంది. 2027లో యూపీ ఫలితమే 2029లో దేశ పాలనా గమనాన్ని శాసించబోతోంది. యోగి ఈ అగ్ని పరీక్షలో నెగ్గితే ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించడానికి అదే తొలి అడుగవుతుంది.